ప్రతాపగడ గ్రామం ఒక పక్క ఎండలకి ఒక పక్క చలి తీవ్రతకి నేల నెర్రెలు బారింది. చెరువు అడుగున చుక్క నీరు కూడా లేదు. ప్రజలందరూ గ్రామ మధ్యలో ఉన్న శివాలయం వద్ద గుమిగూడారు. అందరి ముఖాల్లో భయం, నిరాశ. అంతలోనే, పెద్దలారా, చూస్తూ కూర్చుంటే లాభం లేదు. మన కళ్ల ముందే మూగజీవాలు దప్పికతో అల్లాడుతున్నాయి. ఆకాశం వైపు చూసి ప్రయోజనం లేదు. మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేద్దాం కాలభైరవా? మన బావులన్నీ ఎండిపోయాయి. ఊరి చివర ఉన్న వాగులో కూడా ఇసుక తప్ప ఏమీ లేదు. ఈ వింతమాయలేంటో నాకర్థం కావడం లేదు. ఈ చలికాలంలో నీళ్లు కరువేంటి? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. పెద్దయ్యా, నేను చిన్నప్పుడు మా తాత చెప్తే విన్నాను, ఇలాంటి నీళ్ల కరువే ఒకసారి మన ఊర్లో వచ్చిందని. అప్పుడు ఊర్లో ఉన్న దేవాలయంలో ఏవో గ్రంథాల్లో ఈ నీళ్ల కరువు తీర్చే మార్గాలుంటాయని చెప్పాడు. అది ఎంతమాత్రం నిజమో నాకు తెలీదు. ఏంట్రా సిద్ధప్ప నువ్వు మాట్లాడేది? మన ఊరి దేవాలయంలో గ్రంథాలలో పరిష్కారం ఉంటుందా? ఏమోనయ్యా, మా తాత నాతో చెప్పినట్టు గుర్తు. మన ప్రయత్నం మనం చేద్దాం. వెళ్ళా గుళ్ళో ఉన్న గ్రంథాన్ని తీసుకొచ్చి పరిష్కారం కనుగొందాం. సరే పదండి, నువ్వు అంతగా చెప్తున్నావు కదా అని అందరూ ఊర్లో ఉన్న దేవాలయం దగ్గరికి వెళ్లి గుడి మొత్తం గ్రంథం కోసం వెతకడం మొదలుపెడతారు. అలా కాసేపటికి ఒక గ్రంథం సిద్ధప్పకి కనిపిస్తుంది. అది దుమ్ము పట్టిన తాళపత్ర గ్రంథం. అయ్యా, నేను చెప్పాను కదా, ఇదిగో చూడండి. ఇదిగోండి, వీధిరాతను మార్చే మార్గం ఈ గ్రంథంలోనే ఉంది. మీ తాత చెప్పిన గ్రంథం ఇదేనా సిద్ధా? అవునయ్య గారు, ఈ పురాతన గ్రంథంలో మన పూర్వీకులు ఒక రహస్యం రాశారు. రహస్యమా? ఏంటది సిద్ధప్ప? త్వరగా చెప్పు, లేకపోతే నా గుండె ఆగిపోయేలా ఉంది. ఆగు మల్లన్నా, చెప్పేవరకు కూడా ఆగవా? అందరూ వినండి. మన ఊరికి తూర్పున ఉన్న నది అవతల ఎవరికీ తెలియని ఒక మాయాదివి ఉంది. అక్కడ ఒక నీలి స్ఫటికం ఉంటుంది. ఆ స్ఫటికానికి జలాన్ని ఆకర్షించే దివ్యశక్తి ఉంది. అది మన ఊరికొస్తే చుక్కనీరు లేని చోట కూడా జలదార్లు ఉప్పొంగుతాయని ఈ గ్రంథంలో రాసుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ దీవి ఎక్కడుందో చెప్పు, ఇప్పుడే బయలుదేరతాను. అంత తొందరపడకు భైరవా. ఆ దీవికి వెళ్లడమంటే మృత్యువుతో చెలగాటమే. అక్కడ మాయల మరాఠీ అనే వృక్షభూతం ఆ స్ఫటికానికి కాపలా కాస్తుంది. అక్కడికి వెళ్లినవారు ఎవరూ తిరిగిరారంట. మా తాత చెప్పాడు. ఈ గ్రంథంలో కూడా రాసుంది. భయపడితే చావు త్వరగా వస్తుంది సిద్ధప్ప. ఊరికోసం నేను ప్రాణాలివ్వడానికైనా సిద్ధం. భైరవ, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. నిర్ణయం జరిగిపోయింది. మనం ముగ్గురం ఆ స్ఫటికాన్ని తీసుకువద్దాం. సిద్ధప్ప, ఆ దీవి రహస్యాలు నీకే తెలుసు. నువ్వు మాకు తోడుగా రావాలి. భైరవా, ప్రాణాలతో చెలగాటాలవసరమా? అదేంటయ్య అలా మాట్లాడుతున్నారు? ఊరికోసం నా ప్రాణం పణంగా పెట్టలేనా? అవునయ్యా, ఏమాత్రం సాహసం చేయకుంటే బ్రతకడం ఎందుకు? మీరు ఇంతలా చెబుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. సరేనయ్యా, గ్రామదేవత ఆశీర్వాదం తీసుకుని ఈరోజు ప్రయాణం మొదలు పెడదాం అని ఊరి పొలిమేరలో ఉన్న గ్రామ దేవత గుడికి వెళ్లి ముగ్గురు వీరులు అమ్మవారి ముందు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. అమ్మా, ఊరు జనం దాహం తీర్చటానికి సాహసయాత్రకు బయలుదేరుతున్నాం. నువ్వే మాకు తోడుగా ఉండి ఆ మాయలను ఛేదించే శక్తిని ప్రసాదించు అని భైరవ మొక్కగానే ఒక ఎర్రటి పువ్వు కింద పడుతుంది. పూజారి ఆ పువ్వును తీసి భైరవాకు ఇస్తాడు. నాయలలారా, అమ్మవారు మీకు అనుమతి ఇచ్చింది. ఈ పవిత్రమైన పువ్వు మీ దగ్గర ఉన్నంతవరకు ఏ మాయాశక్తి మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. దీన్ని జాగ్రత్తగా దాచుకోండి. ఇక మనకు ఏ భయమూ లేదు భైరవా. పదండి, ఆ నది దాడుదాం అని పడవలో ప్రయాణం మొదలు పెడతారు. నది ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించినా గాలిలో వింతైన మార్పులు మొదలయ్యాయి. అది చూసిన మల్లన్న, సిద్ధప్ప, అటుచుడు, నదిలో నీరు ఎర్రగా రక్తంలా మారుతోంది. పడవ కింద ఏదో పెద్ద ఆకారం కదులుతోంది. నాకెందుకో అనుమానంగా ఉంది సిద్ధప్ప. జాగ్రత్త మల్లన్నా, బహుశా ఇదా మాయాదీవి ప్రభావం అయ్యుంటుంది. మనం దీవి పరిధిలోకి అడుగుపెట్టాం కదా. మల్లన్నా, తెడ్లు బలంగాయి. ఎవరూ నీటివైపు చూడకండి. సిద్ధప్ప, అదుగో చూడు, ఆకాశం నుండి నిప్పులు పడుతున్నాయి. పడవ తగలబడిపోయేలా ఉంది. ఇప్పుడేం చేద్దాం? అవి నిప్పులు కాదు కాలభైరవా, అవి మాయల మరాఠీ వదులుతున్న మంత్రబాణాలు. భైరవా, ఆ పవిత్ర పుష్పాన్ని పైకెత్తు అనగానే భైరవ ఆ పువ్వును పైకెత్తుతాడు. ఆ పువ్వును పైకెత్తగానే దాని నుండి ఒక దివ్యమైన వెలుగు వచ్చి పడవ చుట్టూ ఒక రక్షణ కవచంలా మారింది. నిప్పులు పడవను ఏమీ చెయ్యలేకపోయాయి. అలా వాళ్లు కాసేపు సేదతీరేలోపే ఒక పెద్ద సుడిగుండం వచ్చి పడవను గిరగిరా తిప్పింది. అమ్మో, నా తల తిరిగిపోతోంది. మనం చచ్చిపోతామనుకుంటా. భైరవా, సిద్ధప్ప, ఇంక మనకు చావు ఖాయమైంది. మల్లన్న, ధైర్యం కోల్పోకు. మనం ఇక్కడికి మన స్వార్థం కోసం రాలేదు కదా. అందరినీ నీటి కరువు నుండి బయటికెయ్యాలనొచ్చాం. మనం మంచి చేయడానికి వచ్చాం కాబట్టి అంతా దేవుడే చూసుకుంటాడు. ముందైతే అందరూ పడవను గట్టిగా పట్టుకోండి. అందరూ కళ్ళు మూసుకొని పడవను గట్టిగా పట్టుకుంటారు.
అలా కాసేపటికి పడవ ఒక్కసారిగా ఒక వింతైన దీవి ఒడ్డు దగ్గర ఆగింది. ముగ్గురూ కిందకి దిగారు. అక్కడి దృశ్యం చూసి వారు నివ్వెరపోయారు. అరే, ఇక్కడ మట్టంతా వెండిలా మెరిచిపోతుందేంటి? అదిగో, ఆ చెట్ల ఆకులు మనల్ని చూసి మాట్లాడుతున్నట్టున్నాయి. వచ్చారా వచ్చారా, మృత్యువుడిలోకి వచ్చారా? అందరూ జాగ్రత్త, ఈ దీవిలో ప్రాణం లేని వస్తువులు కూడా మాట్లాడుతున్నాయి. ఇక్కడ గాలిలో కూడా మత్తుంది. ఎవరూ కళ్ళు మూయకండి. సిద్ధప్ప, అదిగో ఆ దారి చూడు, పచ్చరంగులో ఉంది. అది ఎక్కడికి వెళ్తుందో తెలుసా? అది దారి కాదు భైరవా, అది ఆ మరాఠీ వృక్షభూతం యొక్క ప్రధాన వేరు. మనం ఆ వేరు వెంట వెళ్తేనే దీవి మధ్యలో ఉన్న స్ఫటికం దగ్గరకు వెళ్లగలం. అవునా? అయితే మనకిప్పుడు మొదలైంది అసలైన పరీక్ష. అవును భైరవ, అన్నిటికీ ఆ పైవాడే ఉన్నాడని నమ్ముతున్నాం కాబట్టి మనకి ఎలాంటి ఆపద రాదు. పదండి. అని వాళ్లు పచ్చరంగు దారిలో అడుగుపెట్టి కాస్త దూరం వెళ్లారు. వారు దీవి మధ్యలోకి వెళ్లేసరికి ఒక భారీ వృక్షం వారి ముందు నిలిచింది. దాని కొమ్మలు పావుల్లా ఉన్నాయి. దాని మానుమీద ఒక భయంకరమైన రాక్షస ముఖం ఉంది. మానవులారా, నా రాజ్యంలోకి వచ్చిన సాహసం ఎవరిది? నా నిద్రను భంగం చేసినందుకు మీకు శిక్ష తప్పదా? భైరవ, ఇదేనా ఆ మాయల మరాఠీ? దీని కళ్ళు మండుతున్న నిప్పుల్లా ఉన్నాయి. ఓ మరాఠీ, మేము నీతో యుద్ధం చేయడానికి రాలేదు. మా ఊరి జనం దాహంతో అలమటిస్తున్నారు. నీ దగ్గర ఉన్న నీలి స్ఫటికాన్ని మాకిచ్చాయి. మేం తిరిగి వెళ్ళిపోతాం మాయల మరాఠీ. ఇవ్వడమా? అది అసాధ్యం. నా శ్వాసలో ఉన్న స్ఫటికాన్ని మీకివ్వాలా? నా మాయాశక్తులతో మిమ్మల్ని మట్టిలో కలిపేస్తాను. ఇదిగో నా మొదటి మాయను చూడండి. అని మరాఠీ తన కొమ్మలను ఊపగానే ముగ్గురి కళ్ల ముందు వారి బలహీనతలు కనిపించడం మొదలయ్యాయి. అమ్మో, నా కళ్ల ముందు అద్భుతమైన వంటకాలున్నాయి. నాకు చాలా ఆకలి వేస్తోంది. నేను తింటాను. నాకు అమరత్వం ఇచ్చే దివ్య గ్రంథాలు కనిపిస్తున్నాయి. భైరవా, నేను వాటిని తీసుకోవాలి. ఆగండి, అది మాయ. సిద్ధప్ప, నువ్వు జ్ఞానివి. నువ్వే ఎలా అంటే ఎలా? మల్లన్న, ఆ ఆహారం విషం. ఎవరూ కళ్ళు తెరవకండి. గ్రామదేవతను స్మరించండి. అని భైరవ గట్టిగా అరిచి తన చేతిలోని అమ్మవారి పుష్పాన్ని పైకెత్తాడు. ఆ వెలుగుకు మరాఠీ వేసిన భ్రమలన్నీ పటాపంచలయ్యాయి. మళ్లీ మల్లన్న, సిద్ధప్ప స్పృహలోకొచ్చారు. ఓరే మానవుడా, నా భ్రమలనే దాటుతావా? అయితే నా వేర్ల బలాన్ని రుచి చూడు. అని మరాఠీ తన వేర్లను భూమిలోపల నుండి పంపి ముగ్గురినీ బంధించడానికి ప్రయత్నిస్తోంది. కొమ్మలు కొరడాల్లా వారిపై పడుతున్నాయి. ఇప్పుడు చూడు నా గొడ్డలి దెబ్బ. ఈ రాక్షస కొమ్ములను నరికి ముక్కలు చేస్తా. అలా మల్లన్న తన సర్వశక్తులని ఉపయోగించి ఆ చెట్ల వేర్లను నరుకుతున్నాడు. కాని నరికిన కొద్దీ కొత్త వేర్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. భైరవా, దీని వేర్లను నరికితే లాభం లేదు. ఈ చెట్టు గుండె దాని పైభాగంలో ఉన్న ఆ ఎర్రటి పువ్వులో ఉంది. దాన్ని నరికితేనే ఇది చస్తుంది. మల్లన్న, నువ్వా కొమ్మలను అడ్డుకో. సిద్ధప్ప, నాకు దారి చూపు. నేను పైకెక్కుతాను. అని కాలభైరవ చెట్టుపైకి చిరుతపులిలా పాకుతున్నాడు. మాయల మరాఠీ తనను విదిలించుకుంటున్నా భైరవ పట్టువదల్లేదు. కింద మల్లన్న ప్రాణాలకు తెగించి కొమ్మలతో యుద్ధం చేస్తున్నాడు. భైరవ పైకి చేరుకున్నాడు. ఆ ఎర్రటి పువ్వు నుండి భయంకరమైన వేడి వస్తోంది. దాని మధ్యలో నీలి స్ఫటికం మెరుస్తోంది. వద్దు, దాన్ని తాకద్దు. నేను చనిపోతే ఈ దీవి మొత్తం మునిగిపోతుంది. నన్ను వదిలేయండి. నేను మిమ్మల్ని ఏం చెయ్యను. దయచేసి నన్ను వదిలేయండి మానవులారా. నా ఊరి కోసం ఈ దీవి మునిగినా పర్వాలేదు. జై గ్రామదేవత! అని భైరవ తన కత్తిని ఆ పువ్వులో బలంగా దింపాడు. ఒక్కసారిగా ఆ చెట్టు నుంచి నల్లటి పొగ బయటకు వచ్చి అది భయంకరంగా అరిచి బూడిదైపోయింది. ఆ చెట్టు మానులోపల నుండి మెరుస్తున్న నీలి స్ఫటికం భైరవ చేతిలోకి పడింది. మిత్రులారా, మనం సాధించాం. త్వరగా పడవైపు పరిగెత్తండి. ఈ దీవి మునిగిపోతుంది. పదండి పదండి, చాలు. ఈ జీవితానికిది చాలు. ఈ ఒక్క సాహసంతో మన పేర్లు చిరకాలం నిలిచిపోతాయి. దెబ్బక మాయల వృక్షాన్ని తొక్కిపడేశాను. అని ముగ్గురు స్ఫటికంతో ప్రాణాలకు తెగించి పడవలో ప్రతాపగడ గ్రామానికి చేరుకున్నారు. ఊరి ప్రజలందరూ ఆశగా ఈ ముగ్గురు కోసం ఎదురుచూస్తున్నారు. కాలభైరవా, తెచ్చావా నాయనా? మన ఊరు బతుకుతుందా? తెచ్చానయ్యా. ఇదిగో మన జీవజల స్ఫటికం. ఇది ఉంటే చాలు, మన ఊరికి నీటి కరువుండదు. అని ఆ స్ఫటికాన్ని తీసుకువెళ్లి ఊరి మధ్యలో ఉన్న పాత బావిలో వేశారు. మరుక్షణమే భూమి కంపించి
బావిలో నుండి స్వచ్ఛమైన నీరు గలగలా ఉప్పొంగింది. చూస్తుండగానే ఎండిపోయిన చెరువులన్నీ నిండిపోయాయి. మనం గెలిచాం. మన ఊరు మళ్ళీ బతికింది. ధైర్యం, స్నేహం, గ్రామదేవత ఆశీర్వాదం అవే మనల్ని కాపాడాయి మల్లన్న. చూశారా, మేం ముగ్గురం కలిస్తే ఎలాంటి దాన్నైనా ఎదిరించగలం. అవును పెద్దయ్యా, ఇకపై మన ఊరిలో కరువన్నమాటే వినిపించదు. ఈ స్ఫటికం మన ఊరికి ప్రాణాధార అని అంటాడు. అలా ప్రజలందరూ ఆ ముగ్గురు వీరులను ఊరేగిస్తూ పండుగ చేసుకున్నారు. గ్రామం మొత్తం ఆనందంతో నిండిపోయింది. ఈ విధంగా కాలభైరవ, మల్లన్న, సిద్ధప్పలు తమ ప్రాణాలకు తెగించి మాయాదీవిలోని మాయల మరాఠీని ఓడించి జీవజలాన్ని తెచ్చారు. ఆ రోజు నుండి ప్రతాపగడ గ్రామం పచ్చదనంతో కళకళలాడింది.